ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో జోరు పెంచాయి. ఇక ముఖ్యంగా బీజేపీ మాత్రం ముఖ్య కార్యకర్తల సమావేశాలతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంది. అదేవిధంగా ప్రజా సమస్యల మీద కూడా పోరాటం నిర్వహిస్తుంది. సో ప్రస్తుతం ఈరోజు మాత్రం భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఏదైతే ప్రాజెక్టుల బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఈ టైంలో మీరు ప్రాజెక్టుల బాట పట్టడానికి ప్రధాన కారణం ఏమని? ఏంటంటే ఎన్నిక సమయంలో ప్రజలకు నిజం తెలవాలి. ఈరోజు మునుగోడు నియోజక ప్రజలకు అనేక ప్రలోభాలు పెట్టి 10 లక్షల రూపాయలు ఎకరాన్ని నేను ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇళ్ళు కట్టుకోవడానికి ఇస్తా, 800 మందికి నా కంపెనీలో ఉద్యోగం చేపిస్తా అని ప్రలోభ పెట్టి 2 సార్లు ఎన్నికైనటువంటి మునుగోడు ఎమ్మెల్యే ఈరోజు కారాలు మిరియాలు బీరాలు తీరుతుంది. అట్లనే ఉంది. వాళ్ళ తరఫున పోరాటం చేసే బాధ్యత నాది. ఉదయ సముద్రం చీకటి సముద్రం అయిపోయింది. సొంత ఊర్లో ఉన్నది. ఇప్పటివరకు 2007 నుంచి ఇప్పటివరకు అట్లనే ఉంది. ట్రయల్ రన్ బావిలో నీళ్ళు ఎండ వర్షం నీడగానే దాన్ని మోటార్ ఆన్ చేస్తారు, చూపెడతారు. ఈరోజు వాళ్ళు గత 25 సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి గారు రాజకీయ జీవితంలో ఉన్నారు. ఏం చేశారు? ఈ నియోజకవర్గానికి ఏం చేశారు? మునుగోడుకి ఏం చేశారు? కనీసం మీ యొక్క శ్రమతో ఒక స్కూల్ వచ్చిందా, ఒక హాస్పిటల్ వచ్చిందా, ఒక మోరి వచ్చిందా, ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? 5 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ మీరు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక చిన్న కేంద్రీయ విద్యాలయం వచ్చిందా? నేను 16వ ఎంపీని. నేను 16వ ఎంపీని కేంద్రీయ విద్యాలయం తెచ్చే వరకు భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం లేదు. నేను 16వ ఎంపీని ఎయిమ్స్ తెచ్చే వరకు అసలు రాష్ట్రంలోనే ఎయిమ్స్ లేదు. నేను గట్కేసర్ వరకు మన నుంచి ఎంఎంటీ తెచ్చే వరకు ఆ ఊసే లేదు. అది డెవలప్మెంట్. మీ యొక్క వ్యాపారాలు పెరిగాయి, మీ ఆస్తులు పెరిగాయి. మీరు ఒకసారి మీ అఫిడవిట్ చూసుకోండి. ఆత్మవంచన చేసుకోవద్దు. మీరేదో ఒకళ్ళిద్దరికి 1-2 లక్షలు ఇచ్చి ఏదో నేను గ్రేట్ అనుకుంటే కాదు. ఈరోజు బూర నర్సయ్య గౌడ్ ప్రతి సంవత్సరం 150 మందికి ఉచిత ఎంబీబీఎస్ సీటు కల్పించాడు. మీరు ఒక్క ఎంబీబీఎస్ సీటుకు ఎవరికో విద్యార్థినికి 20,000 ఇచ్చి నేను పెద్ద చేస్తున్నారు కాదు. బూర నర్సయ్య గౌడ్ 45-60 మందికి యాక్సిడెంట్లో చనిపోతే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇప్పించాడు. దట్ ఈస్ బూర నర్సయ్య గౌడ్. సైలెంట్ సబ్జెక్ట్తో చేస్తాడు, సొల్లు కబుర్లు చెప్పాడు. అందుకొరకు మీ యొక్క డెవలప్మెంట్ ఏందో మీరు చెప్పండి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు పోకు. ఎందుకంటే రాజకీయాల్లో శత్రుత్వం మంచిది కాదు, దూషణ పదజాలం కాదు. పాలసీతో మాట్లాడు. నువ్వు మొన్నటిదాకా బీజేపీలు ఉంటావు కదా. నేను కోసుకుంటే నా బ్లడ్ రెడ్గా ఉండదు, కాషాయ రంగు ఉంటుంది అని చెప్తావు కదా. నేను సచ్చిన తర్వాత బీజేపీ జెండానే కప్పుకొని నీ సస్తా అని చెప్తావు కదా. వాట్ ఈజ్ దిస్ రాజగోపాల్జీ? వాట్ ఈజ్ దిస్? ఇంత దిగజారు మంది. ఓకే, నీ రాజకీయ అవసరాల కొరకు మారినావు. ఓకే, నీకు ఏదో రేవంత్ రెడ్డి గారు మీకు ఏదో ఆశ చూపెట్టి హోంమంత్రి కావాలని మీ కళలు ఉంది. ఓకే, అయితే మేము కూడా సంతోషిస్తాం కదా. మా వాడు మాకు తెలిసిన ఒక రాజకీయ నాయకుడు హోంమంత్రి అయిన సంతోషిస్తాం కదా. అంత మాత్రాన చెంగున ఎగిరి పీర్ల పండుగ నాడు దూకితే ఎందుకు? ఒక సన్నిహితుడిగా, శివభిలాషుడిగా యుద్ధంలో ఇది రాజకీయం, శత్రుత్వం కాదు. మాటలు ఆలోచించి రాని సబ్జెక్టు మీద డిస్కస్ చేయండి. మోడీ గారు వర్సెస్ రాహుల్ గాంధీని మాట్లాడండి. బూర నర్సయ్య గౌడ్ వర్సెస్ మీ క్యాండిడేట్ అని మాట్లాడండి. కాలో చెప్పింది కదా, ఏ పార్టీ వాడు కాదు, ఏం పీకాడో అని అడుగు అని ప్రజలు అడుగుతారు. సౌండ్ వస్తే రిసౌండ్ కూడా ఉంటుంది. అందుకొరకు సబ్జెక్ట్ మాట్లాడతాం. భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఇక్కడ బూర నర్సయ్య గౌడ్ ఉన్నాడు యాజ్ అ క్యాండిడేట్. అక్కడ ఎవరు ఉన్నారు? బెరేజ్ వేసుకోండి. అక్కడ మోడీ ఉన్నాడు, అక్కడ ఎవరు ఉన్నారు? బెరేజ్ వేసుకోండి. నిర్ణయం తీసుకోండి. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా, ఒక ఎంపీగా ప్లస్ ఒక డాక్టర్గా. చెప్పండి సార్, అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, 5-6 సీట్లలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు, అంతలో ఒకటి భువనగిరినే ఉందని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? అవును, నాకు కూడా దీని ఎందుకు
నాకు మేలు చేసినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తా? కాంగ్రెస్ కూడా ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టినాక నేను ఆయన ఎందుకు విమర్శిస్తా? థ్యాంక్ యూ. మీరు కూడా నాకు పరోక్షంగా సహకరించినందుకు థ్యాంక్ యూ. చెప్పండి, అంటే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పటికే మీరు గ్రామాల్లో కూడా కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మిగిలిన ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కేవలం ఆత్మీయ సమావేశాలతోటే ప్రచారం చేస్తారు. మీరు మాత్రం గ్రామాల్లో కలిగి తిరుగుతారు. ఎట్లా ఉంది రెస్పాన్స్? నేనైతే 15 సంవత్సరాలు గ్రామాల్లో ఉన్నా. ఉద్యమకాడిగా గ్రామాలు ఉన్నా, ఎంపీగా గ్రామాలు ఉన్నా, మాజీగా ఎంపీగా గ్రామాలు ఉన్నా. కొత్త ఏం కాదు, ఇప్పుడు అభ్యర్థిగా గ్రామాల్లో నడుస్తున్నా. ఆత్మీయత ఉంది. బూర్నర్స గారు చూస్తే మంచోడు, పాపం డాట్ సాబు ఎప్పుడు 24 గంటలు కష్టపడతాడు. ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని సామాజిక సేవ కొరకు, ప్రజాసేవ కొరకు ఖర్చు పెడుతున్నాడు ఫీలింగ్ ఉంది. అది నాకు సంతోషం. చివరిగా చెప్పండి, ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు అన్నీ ప్రభావితం చేస్తాయి. మీరు ఒక మంచి వ్యక్తి, ఒక విఘ్నుడు, ఒక డాక్టరు, ఒక నిబద్ధత కలిగిన నాయకుడైన బూర్నర్స గౌడ్కి ఎన్నుకున్నారు ఎంపీగా. 9,000 కోట్ల నిధులు తెచ్చాను, నవరత్నాలు తెచ్చాను, ఎయిమ్స్ తెచ్చాను, కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, పాస్పోర్ట్ కేంద్రాలు తెచ్చాను, ఇట్లా ఎన్నో తెచ్చాను. మీరు పోల్చుకోండి. నాకంటే ముందు ఉన్న ఎంపీ కానీ, నా తదుపరి ఉన్న ఎంపీ కాదు. మీరు పోల్చుకోండి. మీకు కావాల్సింది పార్టీ కాదు, పర్సన్ని చూడండి. ప్రగల్భాలు కాదు, పర్ఫార్మెన్స్ చూడండి. ఆర్భాటం కాదు, అభివృద్ధిని చూడండి. అందుకొరకు దయచేసి కమలం పువ్వు గుర్తుకొట్టేయండి. ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా ఈజ్వల్ టు భువనగిరి అభివృద్ధి. థ్యాంక్ యూ. ఓకే, మొత్తంగా తన హయాంలో చేసినటువంటి 9,000 కోట్లతో అభివృద్ధి తప్ప మిగిలిన ఏ రాజకీయ నాయకుడు కూడా అభివృద్ధి చేయలేదు భువనగిరి నియోజకవర్గాన్ని. సో మరోసారి తనను గెలిపిస్తే మాత్రం పూర్తి స్థాయిలో భువనగిరి పార్లమెంటుని అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహానీస్, నల్గొండ.